వాళ్ళందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మాట్లాడడానికి రాలేదు. ఈ హీరో హీరోయిన్ చోట లాస్ట్ సాంగ్ కోసం కాశ్మీర్లో ఉన్నారు. రోడ్లు ఫ్లైట్లు అన్నీ లాక్ అయిపోయినాయి. బహుశా రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి వస్తారు, అందుకే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. యూనిట్ మొత్తం అక్కడే ఉంది. యాక్చువల్గా రిలీజ్ 15th కాబట్టి లాస్ట్ సాంగ్ ఫినిషింగ్లో ఉంది. అక్కడ సాంగ్ అయిపోయింది, రావడానికి కుదరలేదు, అందుకని రాలేదు ఫంక్షన్కి. మీరందరూ మాకు ఫస్ట్ నుంచి నేను ఫస్ట్ నిర్మాతగా వచ్చినప్పటి నుంచి మీరంతా నా వెనకాల ఉండి మీరు బాగా నడిపించి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే మా అబ్బాయిని ఫస్ట్ సినిమా నుంచి మీరు బాగా ఎంకరేజ్ చేసి అందరూ సహకరిస్తున్నారు. అలాగే ఈ సినిమాతో పరిచయం అవుతున్న సుబ్రహ్మణ్యం రాజమండ్రి, అలాగే మా పార్ట్నర్ రమేష్ కుమార్, వీళ్ళిద్దరిని కూడా బాగా ఎంకరేజ్ చేసి మీరందరూ వాళ్ళని ఆశీర్వదించి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ దేవిశ్రీ ప్రసాద్ గారు, చోటా గారు, తమ్మిరాజు గారు, ఇంకా చాలామంది ఉన్నారండి, రామ్ లక్ష్మణ్, స్టంట్ శివ, వీళ్ళందరూ రామ్ లక్ష్మణ్ అద్భుతమైన ఫైట్స్, స్టంట్ శివ కూడా చాలా మంచి ఫైట్స్ ఇచ్చారు ఈ సినిమాకి. డెఫినెట్గా పండక్కొచ్చి అల్లుడు సీను అల్లుడు అదుర్స్ అనిపిస్తాడని మీ అందరికీ చెప్తూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే సంతోష్ శ్రీనివాస్ని నేను కన్నెరీగతో ఇంట్రడ్యూస్ చేశాను. ఆ రోజున బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత రభస చేశాం. రభస కూడా ఆ రోజున ఒక వినాయక చవితి రోజు రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు అది హిట్ అయ్యి రెవెన్యూ పరంగా చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత హైపర్ చేశాడు, మంచి సక్సెస్ సాధించాడు. ఈ సినిమాతో పెద్ద డైరెక్టర్ లిస్ట్లో 100% నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. రేపటి నుంచి కందిరీగ వాసు అంటారు, అదుర్స్ అల్లుడు వాసు అంటారు. అంత డెఫినెట్గా ఇతనికి ఈ సినిమా పెద్ద డైరెక్టర్ టాప్ 10 డైరెక్టర్లో ఒక డైరెక్టర్గా ఇతను ఉంటాడు. అంత బాగా ఇప్పుడు మాకు గ్యాప్ వచ్చిన 10 years అతను అలాగే మళ్ళీ స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటూ ఉన్నదాన్ని ఇంకా బెటర్మెంట్ ఎలా చేయాలనేది డెఫినెట్ చాలా కష్టపడి చేశాడు. హ్యాట్స్ ఆఫ్ వాసు. ఈ సినిమా అతనికి నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడను, ఖచ్చితంగా ఈ సినిమా అతనికి టాప్ 10 డైరెక్టర్లో ఒక డైరెక్టర్గా ఉంటుంది. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నిర్మాతలైన సుబ్రహ్మణ్యం గారు వెరీ డేరింగ్ ఫెయిల్. మామూలుగా అయితే చోడా కొనిమన్నా కొనిడు, సినిమాకి ఒక సెట్ వేద్దామండి 2 కోట్లు అంటే 2 చేతులు ఎత్తాడు, ఓకే సార్ అంటాడు. మామూలుగా సోడా కొని మొన్న 1 లక్ష రూపాయలు అందరూ తీసుకున్నాను, కంపెనీలో తీసుకొని వస్తుంటే దారిలో ఉండి ఒక 2000 పెట్టి కొన్నాడు. కొనేసి మళ్ళీ వచ్చి సార్ మీ డబ్బులు సార్ చిల్లరని ఇచ్చేస్తున్నాడు, అంటే 2000 తగ్గిద్దని. కానీ సినిమా సెట్లు మాత్రం 2 కోట్లు వేస్తే కూడా 2 కోట్లు 3 కోట్లు అయినా ఎంతైనా దేవి అయినా ఎవరైనా ఏ టెక్నీషియన్ అయినా వెనకాడకుండా ఖర్చు పెట్టాడు. మా రమేష్కి తెలియదు, కానీ మా రమేష్ కంటే కూడా సుబ్రహ్మణ్యం గారు చాలా చాలా అగ్రెసివ్గా ఈ సినిమాని అసలు ప్రేమించడం కాదు. సార్ సినిమా చూసినాక సార్ నాకు చిన్న కోరిక సార్ అన్నాడు. ఏంటన్నా, ఈస్ట్ వెస్ట్ నేను రిలీజ్ చేసుకుంటాను సార్, ఈ సినిమా అమ్మద్దు సార్ అన్నాడు. సరే సుబ్రహ్మణ్యం గారు అన్న, అంటే సినిమా చూసి అంత ప్రేమించి అంత సొంతంగా రిలీజ్ చేసుకోవటం అంటే ఎందుకు, మనకి మార్కెట్ ఉంది కదా, వచ్చేసింది యాక్చువల్గా మంచి బిజినెస్. కానీ లేదు నేను చేసుకుంటాను సార్ ప్లీజ్ సార్ అన్నాడు. మీ సినిమా అండి మీ ఇష్టం అని చెప్పి ఆ 2 years అతను చేసుకున్నాడు. ఆ గట్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ సినిమాకి నేను సాంబాయికి నేను ఎలా అనుకున్నానో ఈ సినిమాకి ఫస్ట్ టైం అతను గోల్డెన్ లెగ్తో, అలాగే నేను ఈ సంస్థ సుమత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అంటే నా సొంత బ్యానర్ లాంటిది. ప్రతి సంవత్సరం ఒక సినిమా ఆ బ్యానర్లో మా అబ్బాయి తోటి ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ గొర్రెల సుబ్రహ్మణ్యం, గంజి రమేష్కి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా స్టేజ్ మీద మీ అందరి ముందు ప్రామిస్ చేస్తాను, ప్రతి ఏడాది ఒక సినిమా ఉంటుంది వాళ్ళతో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.